వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నిగ్ధ అండ్ హర్ష డైరీస్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మేము మా ఇన్లాస్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్ మెనీ మంత్స్ అండి. సో హర్ష ఇస్ ఫుల్ ఎక్సైటెడ్ టు గో టు హిజ్ హోమ్ టౌన్. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. మా ఫ్లైట్ వచ్చేసరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 నుంచి ఉంటుంది. టర్మినల్ 2 మేము ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేసినా సరే ఛానల్ పెట్టాక ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తున్నాం. అందుకని నేను ఇదొక వ్లాగ్ చేయాలని అయితే అనుకున్నాను, బికాజ్ దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ మెమరీ ఫర్ అస్. సో ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చేసినప్పుడు హర్ష మాత్రం హస్బెండ్ డ్యూటీ ఎక్కేస్తాడండి. అన్ని పనులు తనే చేస్తాడు ముందుండి. నాకు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఇబ్బంది లేకుండా హ్యాసిల్ ఫ్రీగా నేనైతే అలా చిల్ అవుతాను. సో చెక్ ఇన్ అంతా హర్ష చేపిస్తున్నాను, నేను అలా వీడియోస్ తీసుకుంటూ ఒక ప్యాసింజర్ ప్రిన్సెస్ లాగా చిల్ అవుతున్నాను. మీలో ఎవరైనా ఈ టర్మినల్ 2 ఇంతకుముందు చూడకపోయి ఉంటే ఇక్కడ ఒక స్మాల్ గ్లాన్స్ అయితే చూసేయండి. ఈ ఎయిర్పోర్ట్లో చాలా ఆర్టిస్టిక్ టచ్ ఉంటుంది. నేచర్ అండ్ కల్చర్ని రెండు బ్లెండ్ చేసి క్రియేట్ చేశారు విత్ లాట్ ఆఫ్ గ్రీనరీ, న్యాచురల్ లైట్ అండ్ ఓపెన్ స్పేసెస్. టర్మినల్ 2లో బేసిక్ ఫెసిలిటీస్ నుండి ప్రీమియం లాంజెస్, డైనింగ్ ఆప్షన్స్, షాపింగ్ స్టోర్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఫుడ్ కోర్ట్లో. సౌత్ ఇండియన్ డిషెస్ నుంచి ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్ వరకు అన్ని రకాల వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మనకి. ప్లస్ అంతేకాకుండా మోడర్న్ రెస్ట్ రూమ్స్, కంఫర్టబుల్ సీటింగ్ ఏరియాస్ అండ్ పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకి. మనం ఇప్పుడు బోర్డింగ్ గేట్ వైపు వెళ్తున్నాం. బోర్డింగ్ ప్రాసెస్ చాలా కన్వీనియంట్, ఈజీ టు ఫాలో సైన్స్ ఉంటాయి అండ్ స్టాఫ్ ఇస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అండి. అండ్ మీరు కూడా నోటీస్ చేస్తే ఎయిర్పోర్ట్ చాలా స్పేషియస్ ఫీల్ అయితే ఉంటుంది. సో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. మా ఫ్లైట్ వచ్చేసరికి విజయవాడ ఎయిర్పోర్ట్లో 1 hour లేఓవర్ అయితే ఉండిందండి. అదే కాకుండా టేక్ ఆఫ్ కూడా మాకు 1 hour డిలే అయింది. బట్ లక్కీ విషయం ఏంటంటే మేము డెస్టినేషన్కి అయితే ఆన్ టైం రీచ్ అయిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ పైలట్ గారు, మమ్మల్ని సేఫ్గా ఆన్ టైం రీచ్ అయ్యేలాగా చేశారు. సో ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతున్నాం. ఇది ల్యాండింగ్ వ్యూ. సిటీ అంతా కూడా లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా మేము నైట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో వెళ్ళి రిలాక్స్ అయిపోయాం. వైజాగ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, చాలామందికి ఒక ఎమోషన్. నేను పుట్టింది గుంటూరు అయినా సరే పెరిగింది మాత్రం మొత్తం వైజాగ్లోనే. బులిబులి అడుగులు ఇక్కడే వేశాను, పెద్ద పెద్ద పుస్తకాలు ఇక్కడే పట్టుకున్నాను. అలాగే నాకు ఎంతో నచ్చిన హర్షాన్ని కూడా
మొదటిసారి ఈ ఊర్లోనే కలిశాను. సో ఈ వ్లాగ్ పర్సనల్ వ్లాగ్ కన్నా కూడా వైజాగ్లో పుట్టి పెరిగి ఎక్కడికో వెళ్ళి వర్క్ చేస్తూ కెరియర్స్ కోసం మన ఊరు నుంచి దూరంగా ఉంటున్నారు చూడండి, వాళ్ళ కోసం ఈ వ్లాగ్. ప్రతి ఒక్క స్ట్రీట్, ప్రతి ఒక్క రోడ్ చూస్తుంటే ఆ నాస్టాలజిక్ ఫీల్ రావడం కోసం ఈ వ్లాగ్ని మేము చేస్తున్నాము. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారే, ఇదే క్లాక్ టవర్, గంట స్తంభం. నేను వైజాగ్లో చిన్నప్పటి నుంచి ఉన్నా సరే ఇది ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ఐఎమ్ బ్యాక్ టు వైజాగ్ ఆఫ్టర్ లాట్ మెనీ ఇయర్స్ అండ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. జగదాంబ థియేటర్. అసలు వైజాగ్లో ఉండేవాళ్ళు ఈ థియేటర్ తెలియని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు. నేను చిన్నప్పుడు చాలా గుర్తుండిపోయే ఒక సినిమా చెప్పినా ఇక్కడ చూసింది పోకిరి. నా ఫేవరెట్ మహేష్ బాబు మూవీ. అసలు ఆ మూవీ చాలా బాగుంటుంది కదా, వేరే లెవెల్ మహేష్ బాబు కెరియర్లో అయితే. మీకు కూడా మహేష్ బాబు మూవీస్లో పోకిరి చాలా ఇష్టమా? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మేము ఇప్పుడైతే పూర్ణ మార్కెట్లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసరికి అమ్మవారిని మనం స్వయంగా మన చేతులతో టచ్ చేసి పాలాభిషేకం అయితే చేయొచ్చండి. ఇలా నేను ఏ టెంపుల్లో కూడా చూడలేదు. ఈ టెంపుల్ అయితే ఫుల్ రష్గా ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందనుకోండి. టెంపుల్లోకి మనం చాలా పీస్ కోసం వెళ్తాము కాబట్టి అక్కడ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ ఏది వాళ్ళు ఎలా చేసినా చేయకపోయినా నేనైతే తీయట్లేదండి. కానీ బయట అయితే కొంచెం అయితే కవర్ చేశాను. సో మీరు జస్ట్ బయట నుంచి చూసి దండం పెట్టేసుకోండి ఒకసారి. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చేసాం. టెంపుల్లో చాలా రష్ అయితే ఉండింది. ఈవెన్ కార్ పార్కింగ్ అక్కడ కూడా చాలా రష్గా అనిపించింది. అండ్ ఇప్పుడు మేమైతే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 4 అలా మేము మళ్ళీ నేను హర్ష మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసాం. జస్ట్ అలా తిరుగుదాం, రోడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, మన పాత మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుందాం అని చెప్పి అయితే వచ్చేసాం. సో అలా ఇక్కడ తిరుగుతున్నాం. జస్ట్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి, వైజాగ్ అంతా ఎలా ఉందో ఏంటో అనేది చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసరికి వాల్టేర్ మెయిన్ రోడ్, రామ్నగర్ అండి. ఇక్కడ బేకర్స్ 10 కనిపిస్తుంది. చిన్నప్పుడు మేము ఎన్నిసార్లు ఇక్కడికి వెళ్ళి ఆ పఫ్స్, పిజ్జాస్ ఇవన్నీ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈ ఏరియా మా స్కూల్ ఏరియా. సో మేము చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఏరియా, చాలా ఫ్రీక్వెంట్గా తిన్న ఫుడ్ స్పాట్ బేకర్స్ 10. సో ఆ నాస్టాలజిక్ ఫీల్ వచ్చేస్తుంది. ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది చూసారా, అదే మా స్కూల్. నేను చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కటే స్కూల్లో చదివాను. అండ్ చాలా మంచి ఫీల్ వచ్చింది నా స్కూల్ చూసేటప్పటికి. బట్ ఫుల్ గ్రీనరీతో కవర్ చేసేసారు. మీరా కలెక్షన్స్ 90s కిడ్స్ అందరికీ ఫేవరెట్ టాయ్ స్టోర్. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఏదో ఒక టైంలో మీరా కలెక్షన్స్లో టాయ్స్ కొనుక్కొని ఉంటారు. నా చిన్ననాటి విషయాలన్నీ మీతో ఒక్కొక్కటిగా ఇలా షేర్ చేసుకుంటుంటే నాకు చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నా లేదా ఒకప్పుడు వైజాగ్లో ఉన్న ఒక బెస్ట్ మెమరీని నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. నేను ఆ కమెంట్స్ అన్ని పర్సనల్గా చదివి నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే ఆ కమెంట్స్ని చూస్తే నాకు కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. #వైజాగ్ అని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్నప్పుడు లేదండి, ఇది చాలా కొత్తగా ఉంది నాకు చూడటానికి. దత్ ఐలాండ్లో ఈ కొత్తగా ఇలా అయితే ఒక ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ లాగా సెటప్ చేశారు. చాలా వైబ్రెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ ప్లేస్. ఈ #వైజాగ్ అనే ప్లేస్ దగ్గర చాలామంది చాలా ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారండి. మార్నింగ్, నైట్ అన్ని టైమ్స్లో కూడా అక్కడ ఫోటోషూట్స్ చాలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసాం బీచ్ రోడ్కి. వైజాగ్ వచ్చి బీచ్ రోడ్లోకి రాకుండా ఉండగలుగుతామా చెప్పండి? ఆ వేవ్స్, అలలు మనల్ని పలకరిస్తాయి. సో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు కదా, అదేంటో కాదండి. నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాను కానీ ఎక్కడ ఉండేవాళ్ళమో చెప్పలేదు కదా. బీచ్ రోడ్లోనే ఉండేవాళ్ళం. బీచ్ రోడ్లో ఒక ఫేమస్ అపార్ట్మెంట్ మయూరి అపార్ట్మెంట్స్. ఆ అపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ 10 years మేము ఉన్నామండి. మా బాల్కనీ నుంచే మాకు బీచ్ కనిపించేది. సో ఆ ఫీలే వేరే లెవెల్లో అనిపించేది.
ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మరింకెన్నో మధుర క్షణాలు. చిన్నప్పుడు ఎన్నెన్నో ఆటలు ఆడుకున్నాం, మరింకెన్నో మాటలు మాట్లాడుకున్నాం. సరదాగా సాయంకాలం అలా బీచ్కి వాక్కి వచ్చేవాళ్ళం. అలా చల్లని గాలి పీల్చుకుంటూ ఆ గట్టు మీద కూర్చొని ఆ అలలతో అలా మాట్లాడుకునేవాళ్ళం. ఎవరికైనా మొదటి అనుభూతి ఎప్పటికీ మరవలేనిది. సినిమాలంటే మన అందరికీ ఎంతో అభిమానం. అలాగే ఎక్కడైనా ఏదైనా షూటింగ్ జరుగుతుందంటే అందరూ ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు చూడటానికి. బీచ్ రోడ్లో మేము ఉండేవాళ్ళం కదా, అందుకే కాబోలు మాకొక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండేది. నేను చూసిన మొట్టమొదటి హీరో ఎవరో తెలుసా? తమిళ్ యాక్టర్ విజయ్ తలపతి. ఆ అనుభూతి నేను ఎప్పటికీ మరవలేనిది. అప్పటి మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు విజయ్ మూవీ షూటింగ్కి వచ్చాడు అని చెప్పి తెలియంగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఒక బుక్, పెన్ అన్నీ తీసుకొని పరిగెత్తాం. ఆయన్ని చూసి అక్కడ అలా నించునిపోతే ఆయనే మమ్మల్ని చూసి దగ్గరికి పిలిచి నా పేరు, నా క్లాస్ అన్నీ కనుక్కున్నారు. ఏం కావాలి అని అడిగితే నాకు ఒక ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి అడిగాను. ఆయన స్మైల్ చేసి ఆయన ఆటోగ్రాఫ్ రాశారు. అది నాకు చాలా 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 స్పెషల్ మూమెంట్. విజయ్ తలపతి నుంచి బాలయ్య బాబు, మంచు మనోజ్, స్నేహ, మరెన్నో ఇంకా చాలా యాక్టర్స్ని చూడటానికి మాకు అవకాశం దొరికింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వైజాగ్కి వచ్చాను. కానీ ఎన్ని ఇయర్స్ అయినా సరే నాకు వైజాగ్ బీచ్ రోడ్లోకి వచ్చి చూస్తే ఈ అపార్ట్మెంట్స్, ఈ బీచ్ రోడ్, ఈ వైబ్, ఆ అలలు అన్నీ నాకు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపించింది. పెద్దగా నాకు మార్పులు ఏమీ కనిపించలేదు. ఓన్లీ కొన్ని ఎడిషన్స్ అయితే ఉన్నాయి అనుకోండి. బట్ ఆ ఓల్డ్ అథెంటిక్ అపార్ట్మెంట్స్, ఆ ఓల్డ్ అథెంటిక్ ఫీల్ ఏదైతే ఉందో అలానే ఉంది. నాతో పాటుగా మీరు కూడా బీచ్ రోడ్ని చూసి ఆస్వాదించండి. బీచ్ రోడ్కి వచ్చి మనం ఫుడ్ తినకుండా మన ఇంటికి వెళ్తామా చెప్పండి? లేదు కదా. ఇక్కడికి వస్తే మనకి ఎన్నో రకాల ఫుడ్ దొరుకుతుంది. మంచి రెస్టారెంట్ ఫుడ్ నుంచి మనకి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ వరకు ఎన్నో రకాల వెరైటీస్ దొరికేస్తాయి. హాట్ చాట్, పానీపూరి, మూరి మిక్స్చర్, ఉడకపెట్టిన మొక్కజొన్నలు, కాల్చిన మొక్కజొన్నలు, వేరుశనగ పల్లీలు, ఇంకా మనకి క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ బండ్లు, అమూల్ ఐస్ క్రీమ్ బండ్లు. అబ్బబ్బబ్బబ్బా! చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అయ్యయ్యో! నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవన్నీ రుచి చూడాలనిపిస్తుంది. బై ద వే, మీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి? ఇది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నా చిన్ననాటి సంగతులు మీతో ఎన్నో షేర్ చేసుకున్నా కదా. ఇలానే రాబోయే వ్లాగ్స్లో కూడా మరెన్నో సంగతులు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్కి చేసేసుకోండి. ఈ వ్లాగ్ని నేను ఇంతటితో అయితే ఎండ్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఎండ్ చేయబోతే అయితే అస్సలు కావట్లేదు, బట్ నాకు తప్పట్లేదు. ఈ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ అలలతో మాట్లాడుకుంటూ ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. టాటా, బాయ్.